హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకు బోనాలు, ఆషాఢం అంటేనే బోనాలు కదండి. సింగరేణిలో బోనాలు తీసిర్రు ఓసీలో. సో నేను అక్కడికి వెళ్ళాను, వీడియో తీశాను. అందుకోసమే మీకు చూపిద్దామని వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇదైతే RG2 డివిజన్లోని సింగరేణి ఓసీ పిత్రి ఓసీ అండి. ఎర్లీ మార్నింగ్ 7కే స్టార్ట్ అయింది. మేము వెళ్ళేసరికి అయితే 7 అయింది. ఒక 20 మినిట్స్ వరకు స్టార్ట్ అయింది. వీళ్ళు అప్పటికే రెడీ అయ్యి బోనాలు తీసి రెడీగా ఉన్నారండి పట్టుకొని. GM ఆఫీస్ దగ్గర నుంచి ఓసీ వరకు అయితే ఒక 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి, కొంచెం రఫ్గా అటు ఇటుగా. సో అక్కడ నుంచి వీళ్ళు ఇలా డ్యాన్సులు చేసుకుంటూ మధ్య మధ్యలో ఆగుతూ ఒక 1 అవర్ అయితే పట్టింది ఓసీ వరకు రావడానికి. నేను సౌండ్స్ పెట్టద్దు కాబట్టి మ్యూట్లో పెట్టేసి నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మామూలుగా అక్కడైతే మీకు వెనక కనిపిస్తున్నాయి కదా డప్పులు, అండ్ డీజే కూడా పెట్టారు. 3 బోనాలు తీశారండి. అక్కడికి లోకల్ ఎమ్మెల్యే కూడా వచ్చారు. వాళ్ళు కూడా కసబ్ బోనం ఎత్తుకున్నారు, కొంచెం డిస్టెన్స్. సో నేనైతే అది వీడియో తీయలేదు. వీళ్ళు ఇలా మధ్య మధ్యలో ఆగుతూ ఇలా డ్యాన్సులు అయితే వేశారు బోనం ఎత్తేసుకొని. ఇదైతే నేను ఫస్ట్ టైమే వెళ్ళడం అండి. బోనాలు తీస్తారు అని తెలుసు కానీ ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైమే వెళ్ళాను. బాగా అనిపించింది నాకు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మెయిన్గా అయితే కుకింగ్ వీడియోస్ చేస్తాను అండి. వాటితో పాటు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా వీడియోస్ పెడతాను, టెంపుల్స్ ఇవి కూడా పెడతాను. ఇదైతే ఫ్రైడే రోజు అండి, లాస్ట్ ఫ్రైడేది వీడియో. ఆ రోజు వాయిస్ ఇవ్వడానికి నాకు టైం పట్టింది. ఆ రోజు షార్ట్ కూడా పెట్టాను, ఎవరైనా చూసిన వాళ్ళకైతే ఐడియా ఉండొచ్చు. ఇలా వాళ్ళు చాలాసేపు వేసారు. మీకు విత్ సౌండ్ అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే ఓన్లీ సింగరేణి వాళ్ళే ఉంటారు ఈ బోనాలకి. ఓసీలో వేస్తున్నారు కాబట్టి సింగరేణి ఎంప్లాయీస్ ఉంటారు. తర్వాత వాళ్ళు కూడా డ్యాన్సులు చేశారండి, కొన్ని షార్ట్స్ లాంటివి పెట్టారు, డ్యాన్సులు చేశారు సింగరేణి వాళ్ళు కూడా. ఎంప్లాయీస్ కూడా వేశారు. తర్వాత గుడి దగ్గరకు వచ్చిన తర్వాత మట్టుకు బోనం సమర్పించుకున్న తర్వాత నేను కొబ్బరికాయ కొట్టేసి ఇంటికి వచ్చేసిన అండి. సో మామూలుగానే ఆషాఢం అంటేనే బోనాలు స్టార్ట్ కదండి. ఇది గుడి అండి, ఇంతమంది మీకు స్టార్టింగ్లో చూపించిన కదా అమ్మవారిది. సో అప్పుడు నేను ఫ్రీగా ఉన్నప్పుడు తీసా. తర్వాత స్టార్టింగ్ మేము వచ్చినప్పుడు 7కి ఇంకా అలంకరణ స్టార్ట్ కాలేదు. మేము వచ్చిన తర్వాత ఒక 1/2 అవర్ వరకు అలంకరణ చేశారు. అలంకరణ అయిపోయిన తర్వాత మేము GM ఆఫీస్ దగ్గరికి వెళ్ళినాము. అక్కడ నుంచి బోనం వెంట వచ్చిన తర్వాత కాసేపు వాళ్ళకి దేవుడు కూడా వచ్చింది. వాళ్ళు అయిపోయిన తర్వాత బోనం సమర్పించిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి మేమైతే ఇంటికి వచ్చేసినాము. దర్శనం బాగా జరిగింది.
ప్రసాదం కూడా పెట్టారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.